అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం అనేది సాంప్రదాయం కంటే కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. అక్షయ తృతీయ కోసం జ్యువెలరీ వెండర్స్ ప్రత్యేకంగా ప్రకటనలు కూడా ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజున బంగారం కొనడం అనేది ఓ పవిత్రమైన కార్యమని, దీనివల్ల సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని మన ఇంటికి తీసుకెళ్లడమేనన్నట్టుగా చెబుతారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంతో శుభప్రదమని, ఆ ఏడాదంతా కూడా బంగారం కొంటూ ఉంటామని చాలామంది ఆడాల నమ్మకం కూడా. అయితే ఆ రోజున పసిడిని కొనమని ఏ శాస్త్రం చెబుతోంది, ఏ పురాణాల్లో ఉంది అంటే ఆ రోజున బంగారం కొనమని ఏ శాస్త్రము కూడా చెప్పలేదు, ఎందులోనూ లేదు. వాస్తవానికి ఆ రోజు బంగారం కొంటే ఇంటికి కలిపురుషుడు వస్తాడట. పురాణాల ప్రకారం పరీక్షిత్ మహారాజు కలియుగ ప్రారంభంలో మానవులకు ఇచ్చిన వాటిల్లో బంగారం ఒకటి. అక్షయ తృతీయ నాడు బంగారం తీసుకొచ్చి ఇంట్లో గనక పెడితే అక్షయంగా కలిపురుషుడు వస్తాడట. ఆ రోజున సజల భాండములను దానం చేస్తే మంచిదని మన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ నాడు తప్పకుండా చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆ రోజున అన్ని ఆలయాల్లో ఆ దేవదేవుణ్ణి తెల్లని వస్త్రాలతో అలంకరించాలి. అక్షయ తృతీయ నాడు ఒక గొడుగు, చెప్పుల్ని దానం ఇవ్వాలి. దానం తీసుకునే వారికి గొడుగును పట్టి దానిని ఆయనకు దానమివ్వాలి. అలాగే చెప్పులు తీసుకొచ్చి వాటిని కూడా ఆయనకు దానమివ్వాలి. దీంతోపాటు నవధాన్యములను కూడా దానమివ్వచ్చు. ఆ రోజున తన భార్య తీసిన చందనాన్ని ఎవరైతే దానం పుచ్చుకుంటూ ఉంటారో వారి శరీరానికి రాసి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ రోజు నువ్వు ఏదైతే దానం ఇస్తున్నావో అది నీ జీవుడికి ఇచ్చినట్టు అని లెక్క. అది నీ ఖాతాలో పడిపోతుంది. అలాగే అక్షయ తృతీయ నాడు నీటి కుండ దానం చేయాలి. కుండ నిండుగా నీటిని నింపి తొనకకుండా, దుమ్ము ధూళి పడకుండా కొత్త గుడ్డను కట్టిన కుండను తీసుకెళ్లి దానం ఇవ్వాలి. ఇది అక్షయ తృతీయ నాడు చేయాల్సిన పని. అంతేకాని అక్షయ తృతీయ నాడు బంగారం కొనకూడదు. అలాగే ఆ రోజున బంగారం కొనుక్కోమని చెప్పకూడదు అని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. ఆయన చెబుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది.